నేటి ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు, మంత్రివర్యులు మిత్రుడు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, వారితో పాటు ఎమ్మెల్సీ కొమరయ్య గారు, మరొక ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మిగతా మాజీ మంత్రులు రాములు గారు, పెద్దిరెడ్డి గారు, అలాగే బీజేపీ పదాధికారులు, అనేక మంది బీజేపీ కార్యకర్తలారా, సోదర సోదరీమణులారా, ముందుగా నేను మీ తెలంగాణ ప్రజలందరికీ ఈ 12వ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఏర్పడదంటే ఇప్పుడే నరసయ్య గౌడ్ గారు చెప్పారు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణ కోసం అనేకమైన బలిదానాలు జరిగినాయి, అనేక మంది అమరులైనారు. అమరులైన బలిదానమైన వాళ్ళు, అలాగే నేటి కూడా అనేక మంది ఉద్యమకారులుగా ఉండి వాళ్ళకు సరైన గుర్తింపు లేని విధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఏర్పడిందంటే వాస్తవానికి చెప్పాలంటే 2005లో భారతీయ జనతా పార్టీ రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. జాతీయ పార్టీ పాస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడ్డది. అందువల్ల భారతీయ జనతా పార్టీ దేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ పట్ల తెలంగాణ కావాలని కోరింది భారతీయ జనతా పార్టీ అని మీకు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకునే ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలు చాలా ఉవ్వెత్తున జరిగినాయి. అనేక మంది ఉద్యమాలు చేసినారు, బలైపోయినారు. కాబట్టి ఈ రోజున తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. నీళ్లు, నియామకాలు ఈ రెండు అనేటువంటి దీని మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇప్పటికి కూడా నీళ్ళ విషయంలో గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ న్యాయం ఎంత చేయాలనో న్యాయం చేయలేకపోయాను. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద చాలా పెద్ద అవినీతి జరిగిందని అనేకమైనటువంటి విచారణ చేస్తున్నారు, కానీ ఏ రకమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలం చెందిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన అన్నారు, నేను పంచాయతీ కోరను, పరిష్కారం కోరుతున్నాను. పంచాయతీ కోరదు, పరిష్కారం చేయాల్సింది చాలా సంతోషం. కానీ నేను ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా పంచాయతీ చేయకపోతే కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద జరిగినటువంటి ఇప్పటి వరకు రిపేర్ ఎందుకు చేయలేదు, ఎందుకో పంచాయతీ ఉందని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దానివల్ల నేను ఈ మధ్యనే ఆసిఫాబాద్, రామగుండం, మంచిర్యాల వెళ్ళాను. ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైన జిల్లా రైతులు నీరు రాకుండా బాధపడుతున్నారు. ఆ ఊసు ఎవరికి ముడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముడుతుందని మీ సభాముఖం మనం చేస్తున్నాను. కాబట్టి ఇది చాలా తీవ్రమైన సమస్య. మీరు నిజంగా తుమ్మడేటి ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా కూడా తుమ్మడేటి నుంచి ఒకవేళ మీరు నిజంగా లిఫ్ట్ చేయాలంటే కూడా కాళేశ్వరం యొక్క ఉన్నటువంటి ఈ రిపేర్లు చేయాల్సిందే. ఈ రిపేర్లు చేయకుండా ముందుకు పోలేడు. కాబట్టి ఈ వాస్తవాన్ని గమనించి నీటి మీద, ఎందుకంటే గోదావరి నది సుమారుగా 2000 టీఎంసీల నీరు సముద్రానికి పోతున్నాయి. ఇంకో పక్క రైతులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహాయం ఇస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నీళ్ళ మీద, గోదావరి మీద
ప్రాజెక్టులు సత్వరంగా చేపట్టాలని, పరిష్కారం దిశలో ముందుకెళ్ళాలని నేను ఈ సభాముఖంగా కోరుతూ అందరూ కూడా. రెండవది, ఈ మధ్యనే నేను తప్పకుండా ధన్యవాదాలు చేస్తున్న మహేష్ రెడ్డి గారికి, వాళ్ళ బృందానికి. రైతు ఉన్నటువంటి భరోసా యాత్ర చాలా విజయవంతమైన భరోసా యాత్ర. దానివల్ల ప్రభుత్వం మేలుకొన్నది. కళ్ళాల్లో ధాన్యం ఉంటే కొనలేని పరిస్థితుంది, వర్షం పడుతుంది, ధాన్యం తడుస్తుంది, ప్రభుత్వం పండుకుంది. బస్సు యాత్ర చేపట్టినాక 3 మంత్రులు వెళ్ళి మార్కెట్ చేయడం మొదలుపెట్టినారు. చివరి గింజ వరకు కొంటమంటున్నారు. ఎవరు ఆపారు? చివరి గింజ కొనవద్దని ఎవరు ఆపినారు? కాబట్టి దయచేసి ఇలాంటి ఒక ప్రగల్భాలు వెలగకుండా ప్రత్యక్షంగా తెలంగాణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సస్యశ్యామలంగా చేసి తెలంగాణను కేంద్ర ప్రభుత్వం దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టడానికి ఏ షరతు లేకుండా అన్ని రకాలైనటువంటి సహాయాలు కేంద్రం అందిస్తుంది. కాబట్టి కేంద్రం అండగా ఉంటుంది, బీజేపీ అండగా ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిలో ఆటంకం రాకుండా చూడాలని, అలాగే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా అమరులు బలిదానాలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని మనం వాడవాడలో జరుపుకొని తెలంగాణ యొక్క జెండా ఎగరడానికి అవసరమైన వాతావరణం నిర్మాణం చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రుడు గౌతమ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.